హలో, దేవుడు సృష్టి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ మళ్ళా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నందుకు మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులారా, ఈనాటి దినాల్లో రకరకాల ఆలోచనలు, అభిప్రాయాలు, రకరకాల వాదాలు, వేదాలు మనుషులను చాలా తారుమారు చేస్తున్నాయి. సత్యమేదో అసత్యమేదో, ఏది నమ్మదగిందో ఏది నమ్మదగింది కాదో అర్థం కాని పరిస్థితులు ఏర్పడిపోయాయి. సహోదరులారా, దేవుని గురించి రకరకాల అభిప్రాయాలు మనుషుల్లో ఉండిపోయాయి. ఆ కారణం చేత అద్వితీయ సత్యదేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మనం మిస్ అయిపోతున్నామేమో, ఆయన సంబంధాన్ని మనం కోల్పోతున్నామేమో అనే ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే నకిలీలు చాలా మన కళ్ళకి కనబడుతున్నప్పుడు అసలైంది ఏదో అర్థం కాక మనం తారుమారైపోతూ ఉంటాం. కనుక జ్ఞానంతో, వివేకంతో, వివేచనతో మనము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మీతో విన్నవించుకుంటున్నాను. దేవుడు, సృష్టి, ఈ రెండు విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే సృష్టిని అధ్యయనం చేసినప్పుడే, దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు లేక అంచనా వేసినప్పుడే దేవుని గురించి మనకు అర్థం అవుతుంది. అలా కాకపోతే దేవుని గురించి అర్థం అవటం చాలా కష్టం. మోషే కూడా మనకి పంచకాండాలు అందించినప్పుడు దేవుడు సృష్టిని ఎంత గొప్పగా చేశాడు, ఆయన కార్యాలు ఎలా ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ ఆరంభంలో ఆయన ప్రత్యేకత ఏమిటో, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఒక నిశ్చయమైన అభిప్రాయాన్ని, స్థిరమైన అభిప్రాయాన్ని దేవుని గురించి బైబిల్లో ప్రారంభించలేదు. అలా అని మనం మోషేని తప్పుపట్టడానికి లేక ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన సకల విద్యలలో ప్రవీణుడు. కనుక ఇలాగా ఈ కూర్పు ఉండటానికి, ఈ పంచకాండాల కూర్పు ఉండడానికి ఆయనకి ఎలాంటి మేధా సంపత్తు, జ్ఞానం ఉందో, ఉపయోగపడిందో మనం అంచనా వేయలేం. ఎందుకంటే వాస్తవంలో ఉన్నవానికి
వాస్తవానికి దూరంగా ఉండి మాట్లాడే మనలాంటి వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మన వాళ్ళు అంటుంటారు కదా, లోతులోకి దిగిన వారికి తెలుస్తుంది అని. కనుక ఆ లోతుపాతులు మోషే తెలిసిన వాడు కనుక ఆయన కూర్చిన ఆ పంచకాండాల కూర్పుని మనం ఖచ్చితంగా అంగీకరించవలసిందే, లొంగిపోవలసిందే మోషే అభిప్రాయానికి. నా ఉద్దేశంలో దేవుని బిడ్డలారా, ఎవరు దేవుడు అనే విషయాన్ని కొంత భాగం మనం మొదటి భాగంలో ధ్యానం చేశాం, ఆలోచన చేశాం. బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం ఆదికాండంలో మనం మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటతో మొదలైంది. దీని మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం మన చేతిలోకి వచ్చిన ఈ బైబిల్లో ఆ మాటతో మొదలైతే, ప్రాచీన గ్రంథాలలో కావచ్చు, లేకపోతే కీర్తన భాగంలో కావచ్చు, యోబు గ్రంథంలో కావచ్చు, కొంచెం దీనికి ఈ వచనానికి భిన్నంగా మనం చూడొచ్చు. కొంతమంది ఏమి అభిప్రాయపడతారంటే, దేవుడు భూమి ఆకాశాలను మొదటిగా సృజిస్తే మరి దేవదూతలు ఎక్కడ ఉన్నారు, ఆయన సింహాసనం ఎక్కడ ఉంది, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఫిలో అభిప్రాయం ప్రకారం అయితే, ప్రఖ్యాత బైబిల్ పండితుడు ఫిలో, ఆయన అభిప్రాయం ప్రకారం అయితే, జ్ఞానాన్ని ముందుగా దేవుడు సృష్టించాడు, అన్నిటికంటే ముందు దేవుడు వీటన్నిటిని చేయటానికి ముందు జ్ఞానాన్ని, దేవదూతల్ని చేశాడని ఫిలో అభిప్రాయపడ్డాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తే, నేను అన్నిటికంటే ముందున్నాను అని చెప్పే మాట మనకు కనబడుతుంది. సహోదరులారా, రకరకాల వాదాలు ఉన్నాయి. మొదటి వచనంలో అంటాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఈ లేఖనం ప్రకారం కొంతమంది దేవుడు మొదట భూమిని తర్వాత ఆకాశాన్ని చేశాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. భూమిని మొదట చేస్తే మరి సృష్టిని చేసేటప్పుడు ఉదయ నక్షత్రాలు పాటలు పాడేని మనం విన్నాం కదా. మరి ఆకాశం తర్వాత చేస్తే పాటలు పాడడానికి నక్షత్రాలు ఎక్కడున్నాయి? సహోదరులారా, ఇలాంటి విషయాలు చాలా చాలా మనకి ఆ లోతైన అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, అనుమానాలు రేకెత్తుతూ ఉంటాయి మానవ మనస్సులో. కనుక ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. దేవుడు భూమిని, ఆకాశాన్ని, లేకపోతే మనుషులని, ఇందులో ఉన్న సమస్తాన్ని ఒక ప్రత్యేక దృష్టితో చూశాడు. జ్ఞానాన్ని, దేవదూతల్ని, ఈ ఆత్మ సంబంధమైన లేకపోతే ఉన్నతమైన వాటన్నిటిని ఇంకొక ప్రత్యేక దృష్టితో చూశాడని నేను అభిప్రాయపడుతున్నాను. అందుకని దేవదూతల సందర్భం కానీ,
ఈ ఆదికాండంలో నక్షత్రాల సందర్భం కానీ, జ్ఞానం యొక్క సందర్భం కానీ ఇవన్నీ మనకి ఇక్కడ కనబడవు. ఆ మాటకు వస్తే దేవుడు మాట్లాడేటప్పుడు, మోషేతో మాట్లాడేటప్పుడు కానీ, అంటే ఆదికాండం మోషే రాశాడు, గ్రంథస్థం చేశాడు దేవుని దగ్గర తెలుసుకోనని ప్రాచీన కాలంలో చాలామంది అభిప్రాయపడ్డారు. అప్పట్లో మోషే కూడా రాసింది అనుమానమని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. మోషే వీటిని సేకరించడంలో, ఆ తర్వాత వీటిని వేరే వాళ్ళకి బదిలీ చేయటంలో, వీటిని భద్రపరచడంలో మోషే చాలా బాధ్యత వహించాడు. అందుకని ఈ పంచకాండాలను, పంచభూతాలను కూడా అంటారు, మోషే గ్రంథస్థం చేశాడని మేధావులు అభిప్రాయపడ్డారు. వారిలో కూడా కొంతమంది మోషే కాదని కూడా ఆయన రాసి ఉండొచ్చు, రాయిపోయి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. దీనంతటి కారణం ఏంటంటే, నేను రచయితని అని మోషే చెప్పుకోకపోవడం, ఆ 5 కాండాలలో నేను రాశాను అని చెప్పి ఆయన చెప్పుకోకపోవడం. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఇక్కడ దేవుడు అనే పదం కూడా మనకి స్పష్టంగా మొదటి వచనంలోనే కనబడుతుంది. ఆది యందు, ఇట్ మీన్స్ ద డేట్లెస్ పాస్ట్. దేర్ వాస్ నో డేట్ వైల్ దిస్ స్క్రిప్ట్ వాజ్ స్క్రూటినీ. దీన్ని సమకూర్చేటప్పుడు దీని సమయం ఎంతో తెలియదు. అంటే ఈ సృష్టిని ఎప్పుడు దేవుడు చేశాడనేది ఆ స్క్రూటనింగ్ చేసే వ్యక్తికి తెలియదు. ఒకవేళ తెలిస్తే షూర్లీ he had mentioned the date when God created this heaven and earth. అప్పుడు చాలా ప్రశ్నలకి మనకు సమాధానాలు దొరికాయి. కొంతమంది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ సృష్టి దేవుడు చేశాడని, మరికొంతమంది కోట్ల మంది చేశారని, కొంతమంది బైబిల్ పండితులు ఈ దశాబ్దానికి ముందు, మేబీ 2-3 దశాబ్దాలకు ముందు, 2-3 పదుల సంవత్సరాలకు ముందు బైబిల్ ప్రింట్ చేసిన వారు భూమికి 10,000 సంవత్సరాలకు మించి ఉండదు అని చెప్పి అభిప్రాయపడ్డారు. సో దీస్ ఆర్ ఆల్ very, very numerous controversies about this issue. కనుక చాలా అనుమానాలు, వాదాలు దీనిలో ఉన్నాయి. దీన్ని గ్రంథస్థం చేసేటప్పుడు మరి దేవుడు మోషేకి చెప్పి ఉంటే ఆ డేట్ కూడా చెప్పి ఉండాలి కదా, సంవత్సరాలు కూడా చెప్పి ఉండాలి కదా అనేది కూడా ఒక ఆలోచన. ఎలాంటి దేవుడు ఈయన ఈ విషయాలు చెప్పి వ్రాయించాడంటే, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన, either like human being or not. మనిషికి ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన
దేవుడు ఆయన. అలాగైతే చాలా విషయాలు బయటకు వచ్చాయి. మరి మనిషి కంటే తక్కువ వాడా అంటే అలా చెప్పడానికి వీల్లేదు. మనిషిని చేసినవాడు, ఎంతటి జ్ఞానాన్ని చేసినవాడు, ఎంతటి బ్రహ్మాండాన్ని సృష్టించినవాడు మనిషి కంటే తక్కువ ఎలా ఉంటాడు? దేవదూతలను చేసినవాడు, ఒక దేవదూత లక్షల మందిని సంహరించింది. మన బైబిల్ గ్రంథంలో చూస్తే మిఖాయిలు కానీ, గాబ్రియలు కానీ, రఫాయిలు కానీ, వీళ్ళందరూ వేలాది వీరులు. ఆ మాటకు వస్తే అవిధేయుడైన లూసిఫర్ కూడా జన్మలను కూల్చినవాడు. మరి ఇలాంటి బలవంతుల్ని, జ్ఞానవంతుల్ని, శక్తివంతుల్ని చేసిన ఆయన ఎలాగా జ్ఞానం తక్కువవాడు, మనిషి కంటే తక్కువవాడిని చెప్పగలుగుతాము, ధైర్యం చేయగలుగుతామంటే అది అసాధ్యం ప్రియ దేవునిలా. అయితే ఈ సృష్టిని ఆయన ఎలా చేశాడు? కొంతమంది ఉన్నదానిలో నుండి చేశాడని, ఈ ప్రాచీన శాస్త్రవేత్తలు కావచ్చు, ఆధునిక శాస్త్రవేత్తలు కావచ్చు, పదార్థములో నుండి ఆయన ఉన్న పదార్థాన్ని సృష్టిగా మార్చాడని కొంతమంది బిగ్ బ్యాంగ్ థియరీని తీసుకొస్తారు. దేవుని బిడ్డలారా, పదార్థం లేకపోతే ఇదంతా లేదని కొంతమంది బైబిల్ పండితులు కూడా సైంటిస్టులతో ఏకీభవిస్తూ మాట్లాడుతున్నారు. మరి కొంతమంది శూన్యమే ఒక పదార్థమని శూన్యాన్ని వాడుకొని ఆయన సృష్టిని చేశాడని మరికొంతమంది అభిప్రాయపడతారు. మొదట్లోనే పదార్థం ఉందని. సహోదరులారా, పదార్థమే ఉంటే మరి దేవుని యొక్క గొప్పతనం ఏమిటి? మోషే ఒక సందర్భంలో దేవుడిని అడుగుతాడు, నేనేమని చెప్పాలి నీ ప్రజల దగ్గరికి వెళ్ళి? నీ పేరేమిటి అని అడిగితే నేనేం చెప్పాలి అని అంటాడు. ఆ మాటకి నేను ఉన్నవాడను అనువాడని చెప్పమంటాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే అన్నిటికంటే ముందున్నవాడని నేనే. ఎవ్రీథింగ్ should after me is after me, but I was be there from the beginning. ఆది నుంచి దేవుడు ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. కనుక ఆయనకు ముందు ఇంకా ఏది లేదు. యోహాను సువార్తలు అంటాడు కదా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యము దేవుడి యందుండెను, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివాసం చేశాడు. కనుక ఆదిలో ఉంది వాక్యం, వాక్యమే దేవుడు. శబ్దము, వాయిస్, ఆయనే దేవుడు. దేవుని బిడ్డలారా, ఆత్మకి, దేవుని ఆత్మకి శబ్దము చేసే శక్తి ఉంది. He should pronounce, he could pronounce, he can speak. ఆయన మాట్లాడగలడు. కనుక మాట చేత ఇదంతా చేశాడు. ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆత్మ సంబంధమైన దేవుడు, ఆత్మదేవుడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని వాక్యం ఉంది. హీ ఈజ్ స్పిరిట్. ఎలాంటి ఆత్మ ఇదంటే శక్తి కలిగిన ఆత్మ. ఇట్ బిలాంగ్స్ టు a huge power of electricity in that spirit. ఆ ఆత్మలో
కొన్ని కోట్ల బిలియన్ల మెగావాట్ల శక్తి ఉంది అంటాను నేను. సహోదరులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏమీ లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన్ని యెహోవా దేవుడు ఆయనే. ఆయన ఎలాంటి శక్తిమంతుడంటే, ఆయన మాట్లాడిన, పలికిన, కదిలిన, ఇఫ్ హీ మూవ్స్ ఫ్రమ్ ఎ ఫ్రాక్షన్ టు ఫ్రాక్షన్, ఒక చిన్న అణువంత కదిలినా కూడా శబ్దం కలుగుతుంది. ఎలాంటి శబ్దం ఆ శబ్దం అంటే, శక్తి కలిగిన శబ్దం. ఆ శబ్దానికి ఏముంది అంటే, నేను శక్తి కలిగిన శబ్దం అన్నాను. ఆ శబ్దానికి ఏముంది అంటే, ఏదైనా సృష్టించగలిగిన శక్తి ఉంది. అంటే నేను చెప్పాలనుకున్న మాట, లేని వాటన్నిటినీ ఉన్నట్టుగా సృష్టించగలిగిన శక్తి ఉంది. శక్తి ఉంది. He can create with the power of him. He can create with the power of the Spirit. తన ఆత్మ యొక్క శక్తితో, ఆ ఆత్మలో నుండి విడుదలయ్యే శబ్దముతో, ఆ ఆత్మలో నుండి విడుదలయ్యే శక్తితో, శబ్దములో నుండి వచ్చే శక్తితో దేనినైనా సృష్టించగలడు. అక్కడ ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయన కదిలినప్పుడు మనకు స్పష్టంగా అక్కడ ఒక మాట ఉంది. 2వ వచనంలో, ఆదికాండం 1వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అల్లాడటం అంటే it was moving on the water. It was moving on the water. Like a hen, కోడి తన పిల్లల మీద పొదిగినట్లుగా నీళ్ల మీద ఆ ఆత్మ పొదుగుతుంది, అల్లాడుతుంది. There was a moving. The moving makes the sound. The moving makes the sound. Then the power had released between the moving and sound. The power had come out from the moving and sound. కదలిక, శబ్దములో నుండి శక్తి విడుదలైంది అంటాను నేను. కదలిక, శబ్దం, కదిలినప్పుడు శబ్దం కలుగుతుంది కదా, శబ్దం, ఈ రెండిటిలో నుండి శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి లేనిది ఉన్నట్లు చేయగలిగింది, సృష్టించగలిగింది, ఏదైనా చేయగలిగింది. ఇంకో మాట చెప్పాలంటే, ఇట్ కెన్ క్రియేట్ అండ్ ఇట్ కుడ్ బి కిల్. అది సృష్టించగలదు, చంపగలదు. కనుక ఆయన సృష్టించడానికి పదార్థం అవసరం లేదు, శబ్దము చాలు. తన కదలికలో నుండి పుట్టే శబ్దము నుండి వచ్చే శక్తి సృష్టించగలదు. ప్రియ దేవుడ, సమస్తాన్ని చేయగలదు. It means the great wisdom mingled with the sound and moving of the Spirit. ఈ ఆత్మలో, ఆత్మ కదలికలో
దానిలో నుండి వచ్చే శబ్దములో గొప్ప జ్ఞానం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మీకు అర్థం అవటానికి ఒక మాట, మనుషులమైన మనము ఏ సందర్భంలో ఎలా కదలాలో మనకు బాగా తెలుసు. ఎవరి దగ్గర ఎలా మన బాడీని ప్రజెంట్ చేయాలో, పిల్లల దగ్గర ఎలా కదలాలి, పెద్దల దగ్గర ఎలా కదలాలి, మనం ఎవరికి విధేయత చూపుతామో వారి ఎదురు మనం ఎలా కదలాలి, ఎవరికి విముఖము చూపుతామో వారి ఎదుట ఎలా కదలాలి. ఇట్ మీన్స్ ద సైకాలజీ ఆఫ్ ద బాడీ. Our body belongs to the great psychology. This psychology mingled with the wisdom or the knowledge of the human being. మనిషి కదలికలో జ్ఞానం ఉంది. దేవుని కదలికలో వివేకం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. వివేచన ఉంది, వివేకం ఉంది, శక్తి ఉంది, సృష్టించే జ్ఞానం ఉంది. ఇంతటి అద్భుతమైన ఈ దేవునికి ఏదైనా సృష్టించడానికి పదార్థం కావాలా? చాలామంది ఫూలిష్ పాస్టర్స్, ఫూలిష్ బైబుల్ ఎక్స్పర్ట్స్ ఆనాటి శాస్త్రవేత్తలతో రాజీ పడిపోతున్నారు. దేవుడు సృష్టించడానికి పదార్థము కావాలని. అలా రాజీ పడేవారిని నేను ఫూల్స్ అంటాను. ఫూల్స్. దేవుడు లేడని అనుకునేవాడు బుద్ధిహీనుడే. ఏదో కావాలి ఆయనకి, దానితోనే ఆయన చేస్తాడు అనేవాడిని కూడా ఫూల్స్ అంటాను. స్పష్టంగా వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు చేయగలడు. ఉన్నది లేనట్టు చేస్తాడు, లేనిది ఉన్నట్టు చేస్తాడు. బికాస్ ద విజిడమ్ ఆఫ్ హిమ్, he is the master to the wisdom. జ్ఞానానికి ఆయన ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆయనకి సృష్టించడానికి ఏ పదార్థం అవసరం లేదు. ఆయన వాక్యము చాలు. The word should become anything. But how he intends and what he wants to create and make, then it will be present as soon as తన మాటతో తను అనుకున్నది, తను ఏం చేయాలనుకున్నది ఖచ్చితంగా చేస్తాడు. కనుక ఆయనకి పదార్థం అవసరం లేదు, శూన్యం కూడా అవసరం లేదు. No more thing he needs to create anything. సహోదరులారా, అలాగే మనందరినీ చేశాడు ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టించబడిన ప్రతిదీ ఆయన శక్తిలో నుండి సృష్టించబడింది. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్లీజ్ బిలీవ్ మీ దట్ గాడ్ ఈస్ a powerful God and he could do anything with his own power, without material, without help. ఎవరి సహాయం ఆయనకు అవసరం లేదు, ఏది ఆయనకు అవసరం లేదు.
ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు. కనుక కనబడే ఈ సృష్టి అంతా ఆయన చేసిందే. ఆయన మాటతో, ఆయన జ్ఞానంతో, ఆయన శక్తితో చేసింది. ఎలాగైనా చేయగలడు ఆయన. ఏదైనా ముందు చేయగలడు, ఏదైనా వెనక చేయగలడు. కనుక ఏది ప్రాధాన్యమో దానిని మాత్రమే ఆయన మన ముందు ఉంచాడు. అప్రధానమైన దానిని ఆయన మన ముందు ఉంచడానికి దేవుని బిడ్డలారా ఇష్టపడవలసిన అవసరం కూడా ఆయనకి లేదు. కనుక ఈ దేవుడు సృష్టి అనే ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా నువ్వు దేవుడు యెహోవా అని మాత్రమే తెలుసుకోవాలి. ఆయన్ని నమ్మాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి మన మధ్యలోనికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి మన ఉనికి ప్రశ్న కాకుండా మన ఉనికి శాశ్వతంగా ఉండడానికి యేసయ్య గొప్ప త్యాగం చేశాడు. కనుక ఆయన నమ్మి ఆయన ఇద్దరు నుండి జ్ఞానం పొందుకుంటూ మనము సంతోషంగా జీవిస్తూ ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుతూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మరి ఒకసారి మరలా యేసుప్రభు టీవీలో ఇలాగ కలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు. నమస్తే.